ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను. ముందు ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందైతే ఈ వీడియో చూడండి. మరి మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా క్రిస్టియన్ మతస్థులు తయారు చేశాడు. ఏం చేద్దాం మరి? మనం హిందువులం కదా, తీసి బయటపడేద్దామా? పారేద్దామా? కార్లు మనం తయారు చేయాలా? అది కూడా క్రిస్టియన్సే తయారు చేశారు. తీసేద్దామా? మన మైండ్లో ఉన్న దరిద్రాన్ని తీసేయగలిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. విన్నారు కదా మన హీరో శివాజీ గారు ఏం మాట్లాడారో. 1-2 సార్లు వీడియోని మళ్ళీ ప్లే చేసి చూడండి, మీకు అర్థమైంది. మన భారతదేశంలో ఒక పెద్ద పొలిటీషియను తెలుగోడే. మన భారతదేశంలో ఒక పెద్ద పొలిటీషియన్ తెలుగోడే. ఒకసారి ఏమన్నాడంటే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వల్ల, ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం వల్ల మత మార్పిడిని ప్రోత్సహించినట్టే మత మార్పిడిలు జరుగుతాయి అంట. ఒక మతాన్ని ప్రోత్సహించడం కోసమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి కొత్తగా పుడుతున్నాయి అంట ఆంధ్రప్రదేశ్లో. మీరు విన్నారా? అతను ఏమన్నారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వల్ల క్రిస్టియన్ మత మార్పిడి జరిగిద్దంట. అసలు భాషకి మతానికి లింకప్ ఏంటి? ఎంత ఘోరం అయిపోయిందండి పరిస్థితి. ఇంగ్లీష్ మీడియానికి క్రిస్టియానిటీకి లింకప్ ఏంటి? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే క్రిస్టియానిటీ మత మార్పిడి జరిగినట్ట, మత మార్పిడిని ప్రోత్సహించినట్ట. కావాలంటే మీరు సోషల్ మీడియాలో చూడండి అతను మాట్లాడిన మాటలు. ఒక అతను అంటాడు బిర్యానీ మన దేశంది కాదు, దాన్ని నిషేధిద్దాం అంటాడు. ఒకడు అంటాడు బ్రిటిష్ వాడు క్రికెట్ కనిపెట్టాడు, దాన్ని నిషేధిద్దాం అంటాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ నిషేధించాలండి. జ్ఞానంతో ఆలోచన. నేను చెప్పిన మాటలు 1-2 సార్లు వినండి.